దర్శకుడు రాజమౌళిపై మండిపడుతున్న హిందూ సంఘాలు. ఎందుకంటే తాజాగా రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారితో వారణాసి అనే చిత్రం చేస్తున్నారు. దానికి ముందుగా గ్లోబ్ ట్రాటర్ అని పేరు పెట్టి ఆ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చేస్తున్నాము, ఇది భారీ ఈవెంట్ అని చెప్పి రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ అయితే చేశారనమాట. అక్కడికి మహేష్ బాబు గారిని అలాగే సినిమాలు నటిస్తున్న యాక్టర్స్ని కూడా తీసుకొచ్చారు. సో చాలా భారీగా అయితే ఈవెంట్లు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ వచ్చిన టెక్నికల్ గ్లిచ్ వల్ల రాజమౌళి గారు అయితే స్పీచ్లో ఫ్రస్ట్రేషన్ అంతా చూపించారనమాట. సో మా నాన్నగారు నాతో అనేవారు, హనుమంతుడు పక్కనే ఉండి నడిపిస్తాడు అని చెప్పి. నాకు పెద్దగా దేవుడిపైన నమ్మకం లేదు, కానీ మరి ఇక్కడ హనుమంతుడు నా పక్క నుండి నడిపించలేదు అని చెప్పి. సో మరి ఒకవేళ ఉన్నాడు అంటే కనుక మరి ఇక్కడ ఇంత గ్లిచ్ వచ్చేది కాదు కదా అని చెప్పి ఆయన అయితే మాట్లాడారు అనమాట. సో దీనిలో చాలామంది చాలా రకాలుగా అర్థాలు తీసుకుని రాజమౌళి గారిని అయితే ఇంకా ఏకపాటేస్తున్నారని చెప్పచ్చు సోషల్ మీడియాలో. మరి రాజమౌళి గారు అన్నీ చాలా ఎప్పుడు కూడా మాట్లాడేది అన్నీ కూడా ఆలోచించి మాట్లాడతారు, ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడిన ఇది లేదనమాట. సో మరి అయితే ఆయన అలా నోరు జారడం మరి ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందో, మరి తండ్రి గారు చెప్పిన దానిపైన అలాగే ఆయనకు దేవుడి పైన నమ్మకం లేదంటం వల్ల ఎంతోమంది హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చాలామంది కేసులు కూడా పెడుతున్నారన్నమాట ఆయన పైన. సో మరి ఈ విధంగా రాజమౌళి గారిని అయితే కొంచెం బ్యాడ్ అయ్యారనే చెప్పొచ్చు. మరి గ్లోబ్ ట్రాటర్ అనే సినిమాకి వారణాసి అని పేరు పెడుతూ మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ను లాంచ్ చేశారు. సో మరి ఈ సినిమాలో మహేష్ బాబు గారు రుద్రాగా, అట్లానే పృథ్వీరాజ్ సుకుమార్ గారు, ఇంకా ప్రియాంక చోప్రా గారు మందాకినిగా కనిపిస్తున్నారు. సో ఇలా రకరకాల పాత్రలను కూడా ఇంకా ముందు ఆయన అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. అయితే మెయిన్ లీడ్స్ మాత్రం వీళ్ళే. సో మరి రాజమౌళి గారు అసలు ఏం కథ ప్లాన్ చేశారు, మొత్తం రామాయణం భారతం అన్నీ కలిపి మెర్జ్ చేసి ఏదో సినిమా తీస్తున్నారు. కొండలు అంతా కూడా రకరకాల వేరే వేరే పీరియడ్లో ఈ సినిమా గ్లోబ్ ట్రాటర్ మనం వచ్చిన గ్లిమ్స్ అయితే కనిపిస్తుంది. సో మరి మహేష్ బాబు గారు నంది మీద రావడం, ఆ లుక్ చూసి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారనమాట. సో ఇది కదా మాకు కావాల్సింది అనే రేంజ్లో ఎప్పుడు కూడా రాజమౌళి గారు ఇచ్చే క్వాలిటీ అది మామూలుగా ఉండదన్నమాట. అందరు డైరెక్టర్లో సినిమాలు తీస్తారు, ఇంకా భారీగా తీస్తారు, కానీ వచ్చే సినిమాలో క్వాలిటీ మాత్రం రాజమౌళి గారి నుంచి ఎవరు ఇవ్వలేరు అనే విధంగా ఆయన అయితే ఇస్తూ ఉంటారనమాట. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు మరి ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందో కానీ ఆ ఈవెంట్లో వచ్చిన చిన్న ఇది వల్ల ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురై మాట్లాడటం జరిగింది. సో దాని పట్ల ఇప్పుడైతే ఇట్లా అందరూ కూడా కొంచెం వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏంటంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు, అక్కడ జరిగిన సిచ్యుయేషన్ వల్ల ఆ నమ్మకం కోల్పోయాను అనే విధంగా మాట్లాడారు, దాంట్లో తప్పేం లేదు అని చెప్పి కొంతమంది వెనకేసుకొస్తున్నారు. సో మరి ఇప్పటికీ ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఇంకా ముందు ఎక్కడి దాకా వెళ్తుంది, ఆయన పైన ఏమన్నా కేసులు లాంటివి పెడతారా, అవి పెడితే ఇంకా ఎలా ఉండబోతుంది, మరి సినిమా షూటింగ్కి ఏమన్నా జాప్యం జరుగుతుందా అనేది చూడాలి.